కానీ ఇంత దుర్మార్గంగా మాట్లాడటమే కాకుండా నిన్న మళ్ళీ నోరు తెరిచి మాట్లాడుతూ ఇది ఇక్కడికి ఆగిపోలేదు అక్కడికి ఆగిపోలేదు అని చెప్పి నేనేమంటున్నా, ఒక మేరు పర్వతం మీద మీరు ఎదిరించాలంటే మీకు ఆ శక్తి సరిపోదు. ఆకాశం మీద ఊగితే మీ మీదనే పడుతుంది తప్ప కేసీఆర్ లాంటి ఒక ప్రజానాయకుడు కొన్ని కోట్లాది మంది అభిమానించేటువంటి ఒక నాయకుడిని పట్టుకొని ఏదో విధంగా నీకు ప్రభుత్వానికి పరిపాలన చేత కాదు, అందరు రోడ్ల మీద అంగన్వాడీల నుంచి మొదలుకొని ఆర్టీసీ వాళ్ళు 43,000 మంది ఉద్యోగులు, వాళ్ళు రిటైర్ అయిన తర్వాత కొంతమంది చనిపోయిన తర్వాత ఇప్పుడు 37,000 మంది ఉన్నారు. నిన్న వాళ్ళ ప్రభుత్వం ఏం చెప్తుంది, మేమేదో వాళ్ళని రెచ్చగొడుతున్నట్ట వాళ్ళ సమయం పోతారా అంటే మనకు జ్ఞానం బట్టి మాట్లాడుతున్నా. రెండోది మీ మేనిఫెస్టోలో ఏం పెట్టారు, కేసీఆర్ గారు వాళ్ళని గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలని వాళ్లకు ప్రభుత్వంలో విలీనం చేయాలని చెప్పి మేము క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని గవర్నర్కి పంపించినాం. ఆ ప్రాసెస్ అంతా జరిగిపోయింది. అందులో మా ప్రభుత్వం పోయింది, గవర్నర్ గారు క్లియర్ చేసి పంపించారు. అపాయింటెడ్ డే అనౌన్స్ చేయాలి. అది చేయకుండా కాలయాపన చేస్తూ మీరు ప్రైవేటు వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్ పెట్టారు. 4 ఆర్టీసీకి సంబంధించినటువంటి ఆస్తులు 4 డిపోలని వాళ్ళకు దారాదత్తం చేశారు. అంటే ఆర్టీసీ అనేది పేద ప్రజలు, మధ్యతరగతి కుటుంబాలు, రైతులకు అసలు భారతదేశంలో ఆర్టీసీకి చాలా పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. సేఫ్టీ మెజర్స్లో కానీ సెక్యూరిటీ మెజర్స్లో కానీ సేఫ్గా మనం ట్రావెల్ చేయొచ్చు అని చెప్పి. అంటే ఎలక్ట్రికల్ వెహికల్ను ఆర్టీసీ ఉద్యోగులకు నడిపేయడం చేత కాదా, కండక్టర్గా పనికిరాదా? అంటే వేరే రాష్ట్రాల నుంచి మీరు తెచ్చుకొని మీరు ఎలక్ట్రికల్ వెహికల్ నడిపిస్తారా? ఎలక్ట్రికల్ వెహికల్ని మీరు ప్రైవేట్ వాళ్ళు అంటే వేరే రాష్ట్రాల నుంచి తెచ్చుకోండి. అంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది దీనికేనా? కాబట్టి నిన్న వికారాబాద్ జిల్లా, ఇది స్వయంగా ముఖ్యమంత్రి గారి జిల్లా, అక్కడ వికారాబాద్ జిల్లా స్టేషన్ హౌస్ ఆఫీసర్ అంటే సిఐ, తాండూరు పట్టణ పరిధిలో గల టెంట్ హౌస్ షాప్ ఓనర్లు, ఫంక్షన్ హాల్ ఓనర్లు, కమ్యూనిటీ అండ్ కన్వెన్షన్ హాల్ ఓనర్లు మరియు అసోసియేషన్కు సంబంధించిన వ్యక్తులందరికీ తెలియజేయనది ఏమనగా, ప్రస్తుతం ఆర్టీసీ కార్మికుల సమ్మె నడుస్తుంది. ఇట్టి సమ్మె పూర్తిగా చట్ట విరుద్ధమైంది మరియు గవర్నమెంట్కు వ్యతిరేకమైంది. ఇట్టి సమ్మెకు ఎలాంటి పర్మిషన్ లేదు. కావున పైన తెలిపిన వ్యక్తులందరికీ ఇట్టి సమ్మెకు మీ యొక్క సామాన్లు కానీ టెంట్లు కానీ ఇచ్చి అట్టి సమ్మెకు మద్దతు పలికినచో అట్టి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని సందర్భంగా తెలియజేస్తాం. అంటే డీజీపీ గారు మాట్లాడాలి ఈ విషయంలో. అంటే మీలాగా వాళ్ళు కూడా ఎంప్లాయీస్ కాదా, ప్రభుత్వ ఉద్యోగులు కాదా?